పశుపతి గారు, వరదలు స్టార్ట్ అయ్యాయి, వరదలు ఆగాయి, సాక్షరాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఒక 80% కంట్రోల్లోకి వచ్చింది అనుకోవచ్చు, 80 to 90% విజయవాడ కానీ ఇవన్నీ. కానీ రాజకీయాలకు మాత్రం ఎక్కడ 100కి 200% న్యాయం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు అనే విధంగా ఉన్నాయి కామెంట్స్ చూస్తూ ఉంటాయి. నేను నందిగాం సురేష్ని పరామర్శించి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్, ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఈరోజు ఇక్కడే నాది లాస్ట్ ప్రెస్ మీట్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలే ముఖ్యమైపోయాయా? అంటే ఎడిపోయినా పర్లేదు, వారి మీద తప్పు వస్తుంది కాబట్టి, లేదంటే వీరి మీద తప్పు వేయాలి కాబట్టి అనే విధంగా నడుస్తున్నాయా? గుడ్ మార్నింగ్ ప్యానెల్ మిత్రులకు మరియు ఐ న్యూస్ ప్రేక్షకులకు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫాన్ వల్ల, వరదల వల్ల బీభత్సం సృష్టించి ఆశువులు బాసిన ప్రజానికానికి అందరికీ, వారి కుటుంబానికి మన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అయితే మీరు అన్న ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది. రాజకీయ నాయకులు ప్రజల సమస్యల కన్నా వారి యొక్క ప్రాతినిధ్యం, వారి యొక్క స్వలాభాపేక్షనే ఎప్పుడు కూడా నిరంతరం దానిపైనే పనిచేస్తారు. ప్రజలు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మనకు ఒక అవకాశం ఉంటుంది, ప్రశ్నించవచ్చు, లేకపోతే పని చేయవచ్చు. ఈ రెండు కాన్సెప్ట్లతోని రాజకీయ నేపథ్యం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ వరదలు రాకపోవడమో, లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడకపోతే ఇవాళ వీళ్ళు ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇంకో చిల్లర మల్లర వేరే మాట్లాడుకునే వాళ్ళకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకు ప్రశ్నించే అవకాశం ఎక్కడొస్తుంది, లేకపోతే ప్రజల ముందు పోయే అవకాశం ఎక్కడొస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా ఉంటేనే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. ఆ సమస్యల పైన ఉన్నదానికి ఇంకా కొంచెం తోడు పెట్టేసి, ఇంకో కొంచెం కలగలిపి, ఇంకో సమస్యను గొర్రెంతను కొండంతగా చూపించాలనేటువంటి కాన్సెప్టే ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమాలు ఎందుకు ఉంటాయి? సమస్యలు ఉంటాయి. సమస్య లేకపోతే ఉద్యమం ఉండవు. ఉద్యమం లేకపోతే ఎవడి పని వాడు చేసుకుంటాడు కదా. ఎవడి ఇంట్లో వాడు ఉద్యోగం చేసుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, ఇంకో పని చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు. రాజకీయ నాయకులు అప్పుడు ఎక్కడ ఉంటారు? అందుకే ప్రజాస్వామ్యం అనే ఒక పేరుతోని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొని వాళ్ళ జీవితము, వాళ్ళ రాజకీయ పార్టీల మనుగడ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, ఊసరు వెళ్ళేలాగా మారుతూ ఉంటారు. సో ఇవాళ కూడా ప్రజా సమస్యల పైన ప్రశ్నించవచ్చు ఏ పార్టీ ఉన్నా. గతంలో టీడీపీయా, బీజేపీ, జనసేన, లేకపోతే వైఎస్ఆర్సీపీ. సో ప్రజలు సమస్యలలో కూరుకుపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రభుత్వ అధికార పార్టీ అయినా వాళ్ళ యొక్క బాధ్యతాయుతమైనటువంటి సూచనలు ఇవ్వాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సమస్యలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఈ రివ్యూ అంతా అయిపోయినాక మాట్లాడవచ్చు. కానీ వేడిల్నే మాట్లాడాలనేటువంటి తత్వం, ఆ సమస్యను అప్పుడే ఇంకా కొంచెం జటిలం చేయాలి అనేటువంటి తత్వమే తప్ప, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అంటే ఒక వైఎస్ఆర్సీపీని అనట్లేదు, నేను ఎక్కడైనా అంటున్నాను. ఇవాళ ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు, మరి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు ఎంతమంది, ఎన్ని వాహనాలు పెట్టి వాళ్ళను రెస్క్యూ చేశారు? మరి ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి కాలనీలలో ఆ పార్టీ నాయకత్వం లేకపోతే కార్యకర్తలు ఉంటారు. మరి అవి ఏమైనా చూపించారా? 800 కోట్లు ప్రజలకు ఆర్థిక సహాయమో, లేకపోతే ఇంకా నిత్యావసర సరుకులో, లేకపోతే వాటెవర్ రకరకాల సర్వీసెస్ చేయొచ్చు కదా. చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే గుర్తిస్తారు అది ఏ పార్టీ చేశారు. అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత చేశారు, అధికారంలో లేని వాళ్ళు ఎంత చేశారు. ప్రజలు పోయి సమస్య పోయి మాట్లాడితే వాడు ఇల్లు వదిలేసుకొని, పిల్లల్ని వదిలేసుకొని, ఈయన నాయకుడు వస్తుందంటే ఈయన నాయకుడిని చుట్టూ తిరగాలి. అక్కడికే ఎందుకు పోవాలి? మీరు ఆ సమస్యను ఆ ప్రాంతంలోకే ఎందుకు పోయి మాట్లాడాలి? వీడియో కాన్ఫరెన్స్ పెట్టచ్చు కదా, మొబైల్లో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ పబ్లిసిటీ గడుపుకోవాలనేటువంటి తత్వం రాజకీయ నాయకుల నేపథ్యం, ఆలోచన విధానం మారాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ జైల్లో ఎంపీ గారు అక్కడ పోయి జైల్లో పరామర్శించారు అంటే అవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్లో కానీ ఎవరైనా మరణించినప్పుడు కానీ వాళ్ళకి ఏంటిది అంటే, అక్కడ పోయి
వాళ్ళకు పోకపోతే ఆ లీడర్ని పట్టించుకోలేదని అంటారు. పోతే వేరే అసలు ఆ పరామర్శించడం కంటే వీళ్ళ అలజడి హంగామా రకరకాలుగా అంటే ఒక వందల మంది వేల మంది జన సమీకరణ మీడియా అటెన్షన్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకోసం పోవాలి. మనం ఫోన్లోనైనా పరామర్శించవచ్చు, తర్వాతనైనా పరామర్శించవచ్చు, కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళ వరకు ఇంటికి ఓకే, పరామర్శించిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితే డౌట్స్ దాని గురించి కూడా మాట్లాడదాం. పశుపతి గారు, ఆఫ్టర్ దట్ చేసినటువంటి కామెంట్స్ ఓకే, ఇవన్నీ చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి, ఏం చేయట్లేదు సహచరాలని పక్కన పెడితే మీరందరూ కూడా జైలుకి వెళ్తారు, కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు, దాని ద్వారా ఎప్పుడు అధికారంలో మీరే ఉండరు, సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు, మీరందరూ కూడా ఇదే జైల్లో ఉంటారు అంటే ఏంటి, ఎటు చెప్పండి అదే ఎటు పోతోంది, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయన ఉద్దేశం ప్రకారం తప్పు చేయందే పెడుతున్నారు అనేది ఒకటి, తప్పు చేయకుండానే మీకు సీసీ కెమెరాలు లేవా, మేము ఆ రోజు పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాస్ లొకేషన్లు ఫోన్లో ఉన్నటువంటి లొకేషన్లు ఇవన్నీ చూసుకొని అరెస్టులు చేశాము, 41A ఇచ్చాము, అరెస్ట్ చేశాము, దాని ప్రకారం ఫాలోయింగ్ అంతా ఉందని చెప్పారు. మీకు లేవా, ఎవరెవరు ఉన్నారు కావాలని చెప్పి మళ్ళీ ఇక్కడ పోలీసులనే ఆనాడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్. ఈనాడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులనే తప్పుదో పట్టిస్తున్నారు, వీళ్ళు లేని అన్ని పుట్టించి కావాలని చెప్పి కొంతమందిని అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా. అంటే ఆశా గారు ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, అరకత్తెరలో పొరొక్క చెక్కలాగా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఒక ప్రెజర్కి లోనై వాళ్ళు కొన్ని ప్రధానంగా పనిచేయాల్సి వస్తుంటుంది. ఆ ప్రధానంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవి ఉంటాయంటే మున్సిపల్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ కానివ్వండి, లేకపోతే ఈ లా అండ్ ఆర్డర్ కానివ్వండి. ప్రధానంగా ప్రతి సమస్య, రాజకీయ సమస్యలు గుట్టు చప్పుడు కాకుండా జరిగేది మున్సిపల్ రెవెన్యూ జరుగుతుంటాయి. కానీ బహిరంగంగా చిన్నదాన్ని గోరంతగా మీడియాలో కనిపించేటివి ఏంటి అంటే ఈ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. ఈ లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముఖ్యమంత్రులు పార్టీ ఈ బలిపశువులాగా తయారయ్యేది ఎవరే అంటే వీళ్ళే వాస్తవానికి. అయితే ఈ రోజులో గత ఒక 20 సంవత్సరాల ఒరవడిని చూసినప్పుడు వాళ్ళు కూడా కొంతమంది అధికారులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి కొంత కొమ్ము కాసే తత్వం అనేది ఉంటుంది జనరల్గా. అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు. అయితే గతంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక వాడాల్సిన పదజాలం వాడకుండా వాళ్ళ స్థాయిని మర్చిపోయి వాళ్ళు విమర్శలు చేసి లేకపోతే వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలం ఆనాడు మంత్రులు, మాజీ మంత్రులు చేసినట్టు కామెంట్స్ ఈ రోజు సీఎం నోటి నుంచి ఆ వ్యాఖ్యలు రావడం అనేది కొంచెం అంటే సీఎం స్థాయి వ్యక్తి నుంచి అది ఐఎమ్ కమింగ్ టు దట్. ఇప్పుడు మొన్నటి వరకు ఒక 5 కోట్ల మంది జనాభాకు రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీడియా సాక్షిగా ముందు మాట్లాడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పదజాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదలాలి. ఈ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఎప్పటికప్పుడు ఒకసారి చిన్న విమర్శ చేస్తుంటే వీళ్ళని గుర్తుండొచ్చు, కానీ అది ఎంతవరకు సమాజానికి గొడ్డలు పెట్టు జరుగుతుంది, ఈ ప్రజాస్వామ్యంలో ఇది అంతవరకు ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరము, ఎంతవరకు హానికరం అనేటువంటి ఆలోచన విధానం ఉండే కదా. గతంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత వేశారు. వాళ్ళ ఎవరినైనా ఒక స్థాయిని మించొద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే ఈక్వల్ టు ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్. మరి ఆయనే ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయనే ఒక అనరాని మాటలు మాట్లాడుతుంటే ఇంకా ఆయన ఎవరు సూచించాలి, ఆయన తప్పుని ఎవరు గుర్తించాలి? ఓన్లీ ప్రజలు గుర్తిస్తారు, ఆ ప్రజలు నిర్ణయం చెప్తారు. ఇప్పుడు 1 సీట్ వస్తుందా, 15 సీట్లు వస్తాయా, 100? ఏ పార్టీ అయినా గతంలో టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, మీకు ఇన్ని వస్తా అన్ని వస్తా అంటే అది వీళ్ళ చేతిలో లేని పని, ప్రజల చేతిలో ఉన్నటువంటి పని. అంటే ఇది మైండ్ గేమ్. ఇది ఏంటంటే మైండ్ గేమ్. ఎప్పుడు ఇంకా 3 నెలలు అయిపోయింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చి. అది కూడా ఆయన చెప్తున్నారు 3 నెలలు అయింది అని చెప్పి. అప్పటి వరకు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, వాళ్ళ అసోసియేషన్ ఏముంటుంది, ఇవన్నీ చూడకుండానే సింగిల్ డిజిట్ వస్తారు, 5 వస్తాయి, 20 వస్తాయి, 50 వస్తాయి అంటే అది ఆ ప్రభుత్వం ప్రజలు గమనిస్తారు కదా. అది నువ్వు ఎప్పుడే ఏం కాకముందుకే 90 రోజుల పరిపాలనకే నువ్వు ఒకటే డిజిట్ వస్తుంది మాట్లాడడం అనేది ప్రజలు విశ్వసించారని నేను అనుకుంటున్నాను. ఓకే, బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. మీరేమంటారు, ఏపీ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తున్నాయి? ప్యానల్లో సభ్యులందరికీ కూడా అలాగే ఐన్యూస్ ప్రేక్షకులకి శుభోదయం.
ఈవేళ ఇవన్నీ కామెంట్స్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అన్ని చూస్తుంటే ఈ కేవలం ఏంటంటే ఒక అధికార కాంక్ష, అట్లాగే ఈ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయటం అనే ఒక ఉద్దేశమే కనపడతా ఉంది తప్ప ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవాళ ప్రజలు ఈ వరదలతోటి, అకాల వర్షాలతోటి, అధిక వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నారే, వీళ్ళు ఎలా మనం ఆదుకోవాలి అనే ఒక నిర్మాణాత్మకమైన విధానంలో వీళ్ళు మాట్లాడలేదు. దీన్ని చాలా విచారిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంకా పూర్తిగా ఈ వరదల సమస్యపోలేదు. ఇంకా విజయవాడలో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ప్రజలు ఇబ్బందులు పడతానే ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి జీవన విధానం మళ్ళీ పూర్వస్థితికి రాలేదు. ఆ బురదలోనే ఇంకా కొట్టుకుంటూ అలాగే సామాన్లు పాడైపోయి అన్ని కట్టుబట్టలు కూడా తోటి బయటకు వచ్చి అట్లా అల్లాడిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్లా మాట్లాడుకోవడం, ఆయన జైలుకి పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఒక దేశోద్ధారకుడిని పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే ఎందుకు అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది అనేది ఇంగిత జ్ఞానం లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారు మరి అలా మాట్లాడటం అనేది చాలా ఎబ్బెట్టుగా ఉంది. వినే వాళ్ళకి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో ప్రధానంగా ఏంటంటే ఆ బోట్ల విషయంలో మీవే బోట్లు అంటే మీవే బోట్లు అని ఇరు పక్షాలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఆ బోట్లు ఎవరివి, అవి మరి ఆ ఇసుక దందా ఎవరు చేశారు? మొన్నటి వరకు ఉన్నది అధికార పార్టీలు ఎవరున్నారు అధికారంలోకి? అధికార పార్టీకి చెందిన మరి నందిగం సురేష్, ఇతరితర వాళ్ళ యొక్క ఇసుక దందాకి సపోర్ట్ చేసే బోట్లు, దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆ బోట్లకి పెయింట్ వేసి ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంబరాల్లో పాల్గొన్నాయి కాబట్టి ఆ బోట్లు మీవే అంటారు ఆయన. లోకేష్ గారితో ఫోటోలు దిగారు కాబట్టి ఆ బోట్ల యజమానులు ఆ బోట్లు టీడీపీకి చెందినవే అంటారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏంటంటే అసలు బోట్లు ఎవరివి అనేది పక్కన పడండి. ఇవి అసలు ఆ బోట్లు ఉద్దేశపూర్వకంగానే బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఉపయోగించారా, యాదృచ్ఛికంగా జరిగిందా, అసలు దాంట్లో నిజానిజాలు ఏంటి అని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఈ నందిగం సురేష్ జైల్లో ఉన్నారు. ఆయన ఏం చేయలేదా? నేరస్తుడు కాడా? నేరం చేయలేదా? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానివ్వండి, టీడీపీ ప్రధాన కార్యాలయం మీద కానివ్వండి దాడులు జరిగినాయి. దాడులు జరిగిన దాన్ని ఆయన ఒక నిరసన ప్రదర్శన కామ్గా నిరసన చేయడానికి మా కార్యకర్తలు వెళ్ళారు, కోపం వచ్చి అని అంటారు ఆయన. కత్తులు, కటారులు, కర్రలతోటి విధ్వంసం చేసిన వీడియోస్ ఒక పక్క కనిపిస్తుంటే ఆయన మరి అలా మాట్లాడటం కేవలం నిరసన ప్రదర్శించడానికే వెళ్ళారు మా వాళ్ళు, కోపం వచ్చి నన్ను దుర్భాషలు ఆడారని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. మరి మౌన ప్రదర్శన, నిరసన ప్రదర్శనలు అలా కూడా చేస్తారా? కర్రలతోటి ధ్వంసం చేస్తూ కూడా చేస్తారా అని అనిపించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నిజాలు మాట్లాడాలి. ఇలా ఊరికే ఏంటంటే అబద్ధాలు చెప్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకుంటూ దుమ్ము పోసుకుంటూ ప్రజలు యావగించుకుంటున్నారండి. ప్రజలు చూసి రాజకీయాలు అంటేనే ఒక యావగింపు విధానం వచ్చింది. ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఈ రాజకీయాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది చూస్తే కనుక చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే మాట్లాడదాం దానికంటే వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొదటగా మీ వెర్షన్ తీసుకుందాం అనుకున్నాం, కాస్త లేట్గా వచ్చారు కాబట్టి అనలిస్ట్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల యొక్క వెర్షన్స్ విన్నాం. ఏంటి అసలు ఏమవుతుంది? ఏపీ రాజకీయాలు ఏంటి? ఒక పక్క ప్రజలు వరదలతో విలువలాడుతున్నారు, మీరు చూస్తున్నారు. డైరెక్ట్గా మీ అధినేత కూడా వెళ్ళారు, 2 రోజుల తర్వాత బెంగళూరు వెళ్ళారు, వచ్చిన తర్వాత నందిగం సురేష్ని పరామర్శించారు, నేను వచ్చారు. సాధారణంగా మీరు కూడా మాట్లాడుతుంటారు రాజకీయాలు ఎక్కడ మార్పులు రావాలి, దానికి ఎక్కడ చోట శ్రీకారం చుట్టాలి అని. మొన్నటి వరకు మాజీ మంత్రులు మాట్లాడే కామెంట్స్ చూసాము, బూతులు ఇవి మాట్లాడి మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి అటుపక్క మాట్లాడినప్పుడు ఇదే డిబేట్స్లో మాట్లాడాము, టీడీపీ నాయకులు క్వశ్చన్ చేశాం కూడా, ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి. ఆ మాట మేము మాట్లాడకూడదు, యాజ్ ఎ ఉమెన్ కావచ్చు, యాజ్ ఎ జర్నలిస్ట్ కావచ్చు, నేను చేయను. మీరు విన్నారు, మీరు చూశారు. ఏంటి అసలు ఆ మాటలకి, ఆ భాషకి కారణం ఏమనుకోవచ్చు? ఫస్ట్ దాని గురించి క్లారిటీ ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు, ఈ రాష్ట్ర ప్రజలకు శుభోదయం. ఇక్కడ పాలకపక్షం
పరిపాలన వాటి యొక్క విధి విధానాలు వాళ్ళు చెప్పే మాటలు నిజాలు కనుక ఉంటే విపక్షాలకు కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, అట్లనే రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎటువంటి కోపాలు రావు, మనశ్శాంతిగా ఉంటాయి. ఇక్కడ పాలకపక్షం వచ్చేసి కంప్లీట్గా ఎవరన్నా అబద్ధం చెప్తే, ఎవరన్నా మోసం చేస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు, ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాంటిది ప్రభుత్వమే శుద్ధ అబద్ధాలు ఆడుతూ పరిపాలన చేయటం మానేసి నిందలు వేరే వాళ్ళ మీద వేస్తూ అబద్ధాలు చెప్తూ ఉంటే విపక్షాలకి ఇంకెలా ఉంటుంది? మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే మీరు చెప్పే మాటల్లో ఎవరైనా ఇప్పుడు 50 మందికి పైగా చనిపోయి ఉన్నారు. రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలమై ఉంది. పసి బాలింతలు, నిండు శూలాలు, ముసలి వాళ్ళు, పేషెంట్లు, పసిపిల్లలు వీళ్ళందరూ ఆహాకారాలతోటి అన్నం అందక గూడు పోగొట్టుకొని కుటుంబం వేరైపోయి రకరకాల ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని సరైన సహాయక చర్యలు చేపట్టడం మానేసి, వాళ్ళకి అన్నీ అందించాల్సింది మానేసి, ఈ బోట్ల విషయం డే 1లో వచ్చినాయి. బోట్లు అక్కడికి డే 1లో వచ్చినాయి. స్టార్టింగ్ మిమ్మల్ని ఒకటి అడిగాను, మీరు మిగతానే చెప్తున్నారు, ఆ సంస్కృతికి మీరు నాంది పలుకుతున్నారా? ఏదైతే ఒక నిమిషం, గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత వచ్చారు ఐ థింక్ 56 days ఎంతో. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడ ఈ స్థాయి మరిచి అంటే అందరూ తిట్టున్నారు. ఇప్పుడు కనీసం తిట్టింది ఒక ఎమ్మెల్యేనో మంత్రో కాదు. ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. మంత్రో కాదు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీడియా ముఖంగా ఆ పదాలని, ఆ బూతుల్ని చెప్పి ఈ విధంగా అన్నారు అంటే ఏంటో తెలుసా అంటూ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం. దాన్ని మీరు స్వాగతిస్తున్నారు అనేది ఫస్ట్ చెప్పండి, మిగిలింది తర్వాత మాట్లాడదామని చెప్తున్నా. నేను మీకు ఇంటరప్ట్ చేయకూడదనే ఫస్ట్ పాయింట్ చెప్పున్నా. ఆ సంస్కృతికి మీరు నాంది పలుకుతున్నారా? మిగిలిన వారు మాట్లాడుతున్నారు, మనం ఖండించున్నాం. ఆనాడు టీడీపీ నాయకులు మాట్లాడినప్పుడే ఖండించున్నాము, ఇది తప్పు ఈ భాష అని చెప్పి ఆ రోజు డిబేట్లో పెడితే దీని గురించి డిబేట్లో అనుకున్నాం. కానీ సీఎం స్థాయి వ్యక్తి, ఒక పార్టీ అధినేత, మీడియా ముఖంగా అంటే స్వాగతిస్తున్నారా, ఖండిస్తున్నారా? మీరు కొద్దిగా ఒక చిన్న మాట చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అందులో ఏం పదాలు వాడారనేది నేను చూడలేదు. చెప్తే నేను చెప్పనండి, నేను చెప్పే మాటలు కాదు అవి, మేము చెప్పము. ఇంకొక బీప్ సౌండ్ వేయాల్సిన మాటలు అవి, బీప్ సౌండ్ వేయాల్సిన మాటలు అవి. ఇంకా అంతమించి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు చెప్పడానికి కూడా నేను అంగీకరించను. ఇంకొక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మీరు అన్నట్టు బీప్ సౌండ్ వేసే బూతులు కనుక ఉంటే అది ఎవరు చేసినా తప్పే. రాష్ట్రంలో రాజకీయాలు నేర్పేవాళ్ళు నేనైతే వినలేదు. ఒకవేళ మీరు అన్నట్టు కనుక ఉంటే ఎవరు చేసినా తప్పే. ఇక మీకు విషయాలు వస్తే ప్రభుత్వం పనిచేయటం మానేసి పక్క రాష్ట్రంలో 2 రాష్ట్రాలకి వాటర్ తీసుకోండి. నేను రావు గారితో మాట మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రావు గారు గుడ్ మార్నింగ్ అండి. రావు గారు, ఓకే, ప్రతిపక్షం ఈ విధంగా అంటే ప్రతిపక్షం అంటే హోదా లేదనొచ్చు మీరు, కానీ దాదాపుగా ప్రతిపక్షం కింద మనం భావిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, మనము చూస్తున్నాం. ఏంటి ఎక్కడ జరుగుతోంది? వాళ్ళేమో బోట్లు మీవే, మీ యొక్క విజయోత్సవాలలో ఆ బోట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే బోట్ల యజమానులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీవి 4 నెలల కాలంలోనూ ఇసుక రాజుకి ఇదంతా జరిగింది. ఇప్పుడు కావాలని చెప్పి మా మీదకి నెపనెట్టే ప్రయత్నం. దాంట్లో భాగంగానే వరదల్లో 60 మంది పైచులకే చనిపోయారు, ఇంకా లెక్కలు రావాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్పారు. ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? ఎవరి బోట్లు ఎవరు? ఇది ఎట్లా ఉందంటే ఎవరు చేసినప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ఇదే బోట్ల ఇష్యూ వచ్చింది, కావాలి చేశారన్నారు అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మళ్ళీ బోట్లు వచ్చాయి, ఎవరు అధికార పార్టీ అంటే మీరు విచారణ చేస్తున్నామంటున్నారు. ఎవరు చేసిన ఈ విధంగా కావాలని చేస్తుంటే కనుక కొన్ని వేల మంది ప్రాణాలు మీరు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలనేటువంటి ప్రాణాలు. ఆశ గారు, ఇదంతా కూడా చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ట్రైన్ దగ్ధం చేయడం, ఇవన్నీ సంఘటనలు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు, కోడికత్తితో సహా. ఇవన్నీ కార్యక్రమాలు, ఇవన్నీ దుర్మార్గమైన పనులు జగన్మోహన్ రెడ్డి చెంది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు,
అంటే ఒక వ్యక్తి హావభావాలు, ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్, ఒక వ్యక్తి యొక్క సంస్కారం ఏ విధంగా ఉన్నది ప్రజలు పసిగట్టారు ఖచ్చితంగా. అందుకే అంతటి రిజల్ట్ ఆయనకి ఇచ్చారు. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన 11 సీట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా నేను అర్హుని కాదని చెప్పేసి ఇది చేసుకుంటున్నారు. మీరు చూడండి, నా ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక ప్రతిపక్ష నాయకుడు అనుకుందాము, ఒక ప్రతిపక్ష పార్టీలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెడితేప్పుడు ఎంత హుందాగా ఉండాలండి. ఒక నాయకుడు, ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడుతుంటే ఆ యొక్క బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే విధానం, పద్ధతి అతను సొంత క్యాడర్ నేర్చుకోవడం అవసరం ఉంటుంది. అంటే ఒక పార్టీకి అధినాయకుడే ఈ విధమైనటువంటి పదజాలం వాడడము. ఇంకోటి ఏంటంటే ఎంత దుర్మార్గం, సిగ్గుచెట్టు. నెక్స్ట్ పక్కనే ఒక మహిళ నిల్చున్నది. ఆ మహిళ నిల్చుని మహిళ యొక్క ఒక స్త్రీ యొక్క నైతికతను, ఒక స్త్రీ యొక్క విలువలని దిగజార్చే విధంగా పదజాలం వాడితే ఆ పక్కకు అమ్మాయి ఏం ముఖం పెట్టుకుని చూడండి. ఆ అమ్మాయి ముఖంలో చూడండి ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది. ఇంత దిగజాల బతుక ఇది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికొస్తాడు అనుకుంటారు ఎవరన్నా? ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలా? ఇప్పుడు ఈ పెద్ద మనిషికి మాట్లాడమంటే గొంతులు నీళ్ళు ఇరికిపోతున్నాయి. ఏం చెప్తామని చెప్పేసి చెప్తున్నాను ఒక విషయం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు మాట్లాడింది తప్పు, ఆయన ఖండించారుగా. ఏం ఖండించారు? ఆ పార్టీ అధినేత అయినా సరే ఈ విధంగా మాత్రం తప్పే అన్నారు చెప్పారు. కానీ పదజాలం వాడితే మాత్రం నుంచి వెళ్ళిపోతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వాడే పదజాలం ఆయన ఇనలేదని చెప్పారు. మాజీ మంత్రి అమ్మాయి విడుదల రజనీ ముఖం చూస్తే ఏ విధంగా తెలుస్తుంది? ఎంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు ఆమె పక్కకు నిల్చొని. మా ప్రతిపక్షం నాయకులైనా మాజీ మంత్రి అయినా అని చెప్పేసి మాకు వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యర్థులు అయినప్పుడు కూడా ఒక మహిళను మేము గౌరవిస్తాం కాబట్టి ఒక అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది పక్కకు నిల్చొని. అంటే నీ అధినాయకుడు పక్కన నిల్చుంటే నీ అధినాయకుడు మాట్లాడే భాషతోటి ఒక మహిళ, నీ పార్టీకి చెందిన మహిళ కూడా అక్కడ నిల్చున్న పరిస్థితి లేదంటే నీ ఏ విధంగా మనిషి, నువ్వు ఏ విధమైన వ్యక్తిత్వం నీది? అంటే నేను చూసి నీ క్యాడర్ ఇదేరా అంటే నేను చూసి రేపు భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఇదే నేర్చుకోవాలా? ఇక్కడ పోతుంది ఈ సంస్కృతి. భాష గురించి పక్కన పెడదాం, ఎందుకంటే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువేమో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఓకే, ఆయన కూడా ఖండించారు, దాన్ని స్వాగతిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మనం అధికార పార్టీలు మారిన తర్వాత కూడా ఆయన స్వాగతించున్నారు. తప్పులు మన డిబేట్ లోనే స్వయంగా అంగీకరించినటువంటి పర్సన్ ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఖండించున్నారు. మా అధినేత అని చెప్పి తప్పని చెప్పి కరెక్ట్ అని చెప్పి చెప్పలేదు, ఆయన ఖండించున్నారు. దాన్ని స్వాగతిద్దాం. రైట్, ఇక బోట్ల విషయం ఏంటి? ఎవరు ఏ విధంగా ఎవరు చేస్తున్నారు? ఇంతమంది అంటే రాజకీయం కోసం, ఏదో మెప్పు పొందడం కోసం, ఇంత స్థాయిలో రాజకీయం కోసం ప్రాణాలను బలుకునే విధంగా అక్కసుతోటి మనసులో అక్కసు ఉంటే ఏమైందంటే, ఒక మంచి జరుగుతుంటే ఇప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్తాను, ఒక టీబీ వ్యాధి వచ్చిన పేషెంట్ ఏం చేస్తాడంటే ఆరోగ్యంగా బలంగా ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి దగ్గుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ దగ్గడం వల్ల, దగ్గరికి వెళ్ళి శ్వాస తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు, టీబీ క్రిములు అనేది అతనికి సోకుతాయి, అతను కూడా టీబీ గ్రస్తులు అవుతాడు. అలా ఇక ఓర్వలేనితనం అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఆ డిసీజ్ రాగానే. ఈ జగన్మోహన్ రెడ్డికి అది అధికారంలో మంచిగా అధికారం నడుస్తుంటే వాళ్ళకి ఏ విధంగా బోర్డు తల్లాలి, ఏ విధంగా వాళ్ళ మీద బట్టకాలు చేయాలని చెప్పేసి ఆ అక్కసుతోటి ఈ అక్కసు వల్ల చెప్తుండు. ఆ అక్కసు వల్ల చూపి ఆ మాట్లాడే దాంట్లో ఆయన టెంపర్ లూజ్ అయిపోయి ఏ విధంగా మాట్లాడారు చూడండి. ఆయన మాట్లాడింది అది కాదు, నందిగాం సురేష్ అంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి గల కారణం చెప్తూ నన్ను ఈ విధంగా తిట్టారు, ఈ భాషను ఉపయోగించారు అన్నప్పుడు వాళ్ళ కోపం రాదా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ వినండి, ఆ నాయకుడికి మా నాయకుడికి కంపేర్ ఒక్కసారి ఒక 2 నిమిషాలు చేద్దాం. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారు, మన కోడాలి నాని లాంటి వారు, వల్లభనేని వంశీ లాంటి వారు, రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారిని అనేక దుర్భాషలాడి అనేకమైనటువంటి సందర్భాల్లో ఇన్సల్ట్ చేసినప్పటికి కూడా ఒక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక్క భాష, ఒక పదం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇది నాయకుడిగా నిబద్ధత. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నాం, మేము గర్విస్తున్నాం. అలాంటి నాయకుడి కింద పనిచేస్తే అలాంటి నాయకుడికి బాడీ లాంగ్వేజ్, మాట్లాడే భాష ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని కింద స్థాయి నాయకులు నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వే సరిగ్గా లేకపోతే, ముందటి గుర్రమే చక్కగా లేకపోతే వెనక గుర్రాలు ఎట్లుంటాయి? గాడిదలైతే అవి. అదేవిధంగా నీ పార్టీ ఉంది. ఇప్పటికైనా నీ ఒక వ్యవహార శైలి మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి రేపు పుట్టగతులు ఉండవు, రేపు మీ పార్టీ కనుమరుగైపోతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఐ థింక్
ఇంకా క్లియర్ అవ్వలేదు తెలుస్తుంది, ఎందుకంటే బయట క్లైమేట్ ఆ విధంగా ఉంది, అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అర్థం చేసుకుంటున్నాను. నేను రావు గారి కామెంట్కే నేను స్టిక్ ఆన్ వెళ్ళాను. ఓకే, కాకపోతే మీరు ఖండించారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ భాష అనేది ఎవరైనా సరే స్వాగతించకూడదే ఏదైనా చెప్పినప్పటికీ కూడా. బోట్ల విషయానికి వస్తే సార్, అక్కడ బోటు క్లియర్గా రంగులు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని నా సీఎం చెప్పున్నారు, హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరు ఏంటి, గతంలో ఏమేం చేశారు, ఇప్పటికొచ్చి కంప్లైంట్ ఎందుకు చేయలేదని. సాధారణంగా ఏదైనా పోతే మనకు అంత పెద్ద పెద్ద ఆస్తులు పోయినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాము, ఇప్పటికొచ్చి కంప్లైంట్ చేయలేదు. మీరే చెప్తున్నారు 10 రోజులైంది ఇంకా ఏమీ పట్టించుకోలేదా అని. ఎందుకు, ఎక్కడ ఆ పార్టీ రంగులు వేసుకున్నటువంటి బోట్లు 3 బోట్లు కలిపి జాయిన్ చేసి, అది కూడా సిలికాన్ థ్రెడ్తో కట్టున్నారు, అంటే వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండే విధంగా అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. గతంలో కూడా మీరే చేశారు, ఎందుకంటే చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి అన్ని అక్కడ మునిగిపోవడానికి ఇల్లు అవి మనం క్లియర్ కట్గా స్క్రీన్లో కూడా చూస్తున్నాం, ఆ రంగులు ఇవన్నీ కూడా. ఏం చెప్తారు? ఆల్రెడీ ప్రభుత్వం ట్రేస్ చేసి రామ్మోహన్ అనే వ్యక్తిని, ఉషాద్రి అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళని కస్టడీకి కూడా అడిగారు. కస్టడీకి తీసుకొని విచారణ జరుగుతుంది. దాని వెనక ఎవరున్నా ఖచ్చితంగా ఆ కాన్స్పిరసీ వెనక పార్టీ రహితంగా ఎవరున్నా శిక్షార్హులే. నేనేమంటానంటే ప్రభుత్వం అది ఈ రోజు వచ్చిన బోట్లు కాదు, డే 1 వచ్చి అక్కడ ఆగినాయి. చర్యలు తీసుకొని అరెస్ట్ చేయటానికి కేవలం ఆరోపణలకే తాత్సారం చేస్తూ ఎందుకు చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫస్ట్ ఎవరైనా సరే, అది ఎవరైనా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అనుకో, అంత పెద్ద నేరం చేస్తే వైఎస్ఆర్సీపీ ఏంది, టీడీపీ ఏంది, ఎల్ల ఏంది, పుల్ల ఏంది, ఎవరినైనా నేరస్తుడే, నేరస్తుని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం పని అది. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మీ పార్టీ అంటున్నారంటే అసలు వాళ్ళు మీరే కదా అంటున్నారు అరెస్ట్ చేస్తారని. ఏది ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేశారు? నిన్నగాక మొన్న అరెస్ట్ చేసింది. అంటే జరిగింది ఎప్పుడు? విచారణ చేయాలి కదా. జరిగింది విచారణ చేయకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎవరినైనా? ఓ పక్క ఎవరివి ఏంటి, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా రాలేదా వెయిట్ చేయాలి. ఎందుకంటే వరదలు వచ్చాయి, అటుపక్క ఏ కండిషన్ లో ఉన్నారో తెలియదు. వీరు ఎటుపక్క ఏ వార్డ్రేవ్ లో ఉండాల్సిన బోట్లు ఏ వార్డ్రేవ్ కి వచ్చాయి, అసలు ఎవరిదైనా విచారణ చేయడానికి టైం ఇవ్వాలి కదా, కాదంటారా? మీరు కస్టడీకి తీసుకున్న తర్వాత ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉంటారో వాళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేయొచ్చు. మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఎప్పటి నుంచో మనకి పటిష్టమైన భద్రతా వ్యవస్థ, ఇవన్నీ ముందుగానే మనకు ఉండేవన్నీ ఉన్నాయి. నేనేమంటానంటే ప్రభుత్వం పనిచేయాలి. పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒకేసారి ఫ్లడ్స్ వచ్చాయి. మనకంటే ఎక్కువ వర్షపాతం ఖమ్మంలో నమోదైనా మన రాష్ట్రంలో, మా ప్రాంతంలో విజయవాడలో ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ సంభవించినాయి. పక్క రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ప్రకటించారు, ఇచ్చేశారు. ప్రాణ నష్టానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అట్లానే ఇందిరమ్మ గూడిపోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు. ప్రభుత్వం 24 గంటల పనిచేస్తుంది అంటూనే ఇన్నాళ్ళకి అసలు ఏమిచ్చింది? కేవలం పులిహార పొట్లాలు ఇచ్చే స్థితిలోనే ఇంకా ఉన్నాం మనం. పని చేయటం అంటే వాళ్ళకి సహాయం చేయటం, పబ్లిసిటీ చేసుకోవటం కాదు కదా. అట్లానే వాళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరస్తులు, అది చేయలేదు, వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది. ఎవరి హస్తం ఉంటే ఏం పని? నీ పని నువ్వు చేయి. ఎవరి హస్తం చేశారు కదా, దాన్ని స్వాగతిస్తున్నారా? ఒకవేళ దాని వెనక ఎవరైనా ఉంటే. ఇంకొక పాయింట్, ఎవరున్నా అంటున్నారు. అదే విధంగా విచారణ చేసిన నందిగాం సురేష్ ని అరెస్ట్ చేశారు, మరి దాన్ని ఖండిస్తున్నారు. అరెస్ట్ చేయండి అంటున్నారు, మరో పక్క అరెస్ట్ చేస్తే ఖండిస్తున్నారు. నందిగాం సురేష్ అరెస్ట్ చేసిన కేసు వేరు. అవును, పార్టీ ఆఫీస్ మీద దాడి. అదేనా సరే, గతంలో ఇదే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరే అన్నారు, ఇదే స్టేట్మెంట్, ఆరోపణలు కాదు అరెస్టులు చేయండి, మేము స్వాగతిస్తాం, అంతేగాని మీరు చేశారు ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి అరెస్ట్ చేస్తే దాన్ని ఖండిస్తున్నారు. మా ఎంపీ మా తాలూకు ఈ విధంగా ఎట్లా చేస్తారు, మీ ఆనాడు అందరికీ యాక్షన్ తీసుకున్నాము, ఏదో చిన్న చితగా రాళ్ళు పడిన దానికి ఇంత హంగామానా, 4 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు యాక్షన్ అని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? చిన్న మాట, నందిగాం సురేష్ ని అప్పుడున్న లిస్ట్ లో ఆల్రెడీ అప్పుడు ప్రభుత్వం దాడి జరిగిన దాని మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టిన వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు, వచ్చారు.
ఇప్పుడు కేసు రీఓపెన్ చేసి కొత్తగా నేమ్స్ యాడ్ చేసి వీళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. వీళ్ళు ఉన్నారని చెప్పేసి పేర్లు కొన్ని యాడ్ చేసి కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసింది. అదొకటి జరిగిందంటే ఇంకొక విషయం ఏంటంటే అరెస్ట్ చేసింది, కోర్టుకు అప్పచెప్పింది. మా పార్టీ కార్యకర్తను మేము పరామర్శించుకోవడంలో తప్పేంటి? మా పార్టీ కార్యకర్త ఎవరు చెప్పారు తప్పని? మరి పరామర్శించుకుంటాం. అది అక్రమ అరెస్టా సక్రమ అరెస్ట్ అనేది కోర్టు నిర్ధారిస్తుంది. కోర్టు నిర్ధారించినప్పుడు మేము ఒప్పుకుంటే అతను నేరస్తుడని మీరు నిరూపించగలిగితే, అందులో ఆ కాన్స్పిరెన్సీలో అతను ఉన్నాడని కనుక మీరు నిరూపించగలిగితే ఖచ్చితంగా మా పార్టీ కూడా అతని మీద చర్యలు తీసుకుంటది. మీరు ఊరికి అరెస్ట్ చేసేసి ఎక్కడో లేని వాళ్ళని తీసుకొచ్చి కావాలని కేసులో ఇరికించి అరెస్ట్ చేసి మీరేం మాట్లాడొద్దు అంటే ఎట్లా? మీరు చెప్పే పాయింట్లు రెండు విభిన్నంగా అనిపిస్తున్నాయి. ఒకటి, కోర్టు చెప్తుంది అరెస్ట్ చేశారు కాబట్టి మనం అసలు జరిగిందో జరగలేదని చెప్పి మనం ఎట్లా చెప్తామని చెప్పి, మీ నాయకుడు జరగలేదు అని చెప్పి ఖండించేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ వినలేదు మేబీ మీరు నేను ప్రెస్ మీట్ విన్నారా? నేను విన్నాను, కొన్ని విన్నా. అది ఒక వీడియో ఏదో వచ్చింది విన్నాను. ఆ వీడియో నేను ఒకటే క్లియర్ గా ఒకటి చెప్తున్నాను మేడం, ఖచ్చితంగా నందిగం సురేష్ ని అరెస్ట్ చేసింది అక్రమ అరెస్ట్ అనేది మా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం, మా అధినాయకుడి ఉద్దేశం. ఒకవేళ కోర్టులో ప్రూవ్ అయితే, ఒకవేళ సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి, కోర్టులో పార్టీ ఆఫీస్ మీద ఎవరెవరు వచ్చారు? జ్యోతి రమేష్ కు ఫస్ట్ ఏమన్నారు, అసలు మేము లేమన్నారు. తర్వాత ఏమన్నారు, లేదు మేము అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము, ఈ లోపు ఇదంతా జరిగింది అని చెప్పారు. ఆడ కర్రలు ఇవన్నీ ఎందుకున్నాయంటే, లేదు కొంతమంది ఏదైనా చేయడానికి వచ్చారు. ఇప్పటికీ ఆయన అదే మాట మీద ఉన్నారు. ఏంటి నన్ను ఈ విధంగా తిట్టినప్పుడు ఏ విధంగా చేయకుండా ఉంటారు, వాళ్ళకి కోపం రాదా అన్నా అంటూ కూడా మాట్లాడుతూ చిన్న చితక రాళ్ళు పడితే పడుండొచ్చు. ఒకవేళ ఇదే ఇప్పుడు చిన్న చితక రాళ్ళు మీ పార్టీ ఆఫీస్ మీద పడుంటే అంగీకరిస్తారా? అది అసలు కరెక్ట్ అయిన పద్ధతేనా? పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేయడము అనడము ఇట్లా అనుకుంటే చాలా భాష చాలా వరకు మనం చూస్తున్నాము. ఎంత వరకు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద పడాలి? ఫుల్ వీడియోని కట్ చేసి ఎడిట్ చేసి ఈ పార్ట్ వరకు ఒపీనియన్ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. నేను క్లియర్ కట్ గా మొత్తం ఆయన చెప్పింది మొత్తం చెప్పట్లేదు మీరు. అది అసలు పార్టీ ఆఫీస్ మీద దాడికి మొదలైంది ఎక్కడ? పట్టాభి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బోషడికే అన్నాడు ఆన్ రికార్డు. అంటే కూడా మీ నాయకుడు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నాడు నేను చెప్పాను అధినాయకుడు ఏ విధంగా కింది అదే విధంగా అన్నాడా లేదా? అనందాన్ని ఖండిస్తున్నా మళ్ళీ మీరు లైవ్ లో ఎట్లా మాట్లాడతారు? అంటే అన్నదాన్ని ఖండిస్తున్నాం అంటే దానికి చర్యలు ఉండవా? దానికి ప్రజల ఆగ్రహ జ్వాలలు ఉండవా? దాదాపుగా అర్థమయ్యే ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. ఈనాటి డిబేట్ చూసినా సరే మీకు తెలుస్తోంది, మొదటగా మనం ఆడుకున్న దానికి ఇప్పటికి చాలా గ్యాపే ఉందేమో టాపిక్ నుంచి. కానీ ఈ విధంగా జరుగుతున్న రాజకీయాలు ఉపక సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, దాన్ని మనం కాదనడానికి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా జరగలేదనే విషయాన్ని డైరెక్ట్గా సీఎంఏ చెప్పున్నారు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఆ విధంగా ఉన్నాయి, మేము కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయాం అనేది. మిగిలిన ప్లేసెస్ లో ఆఖరి బైక్స్ కూడా తీసుకెళ్లి రిపేర్ చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది, థ్యాంక్ యూ అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. మాట్లాడదాం. అయితే ఆశ గారు, ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటి అంటే, నేను వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతకు ముందు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాను. గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ బై డిఫాల్ట్ వీళ్ళకి పాపం అధికారికంగా ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా కూడా అపోజిషన్ అనాల్సి వస్తుంది. అదే అయితే వీళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళ పార్టీ నుండి ఏం వాళ్ళకు ప్రజలకు నిరాశ్రయులైన వాళ్ళకు హెల్ప్ చేశారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా గతంలో పార్టీలో ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ముఖ్యమంత్రి గారిని ఏదో దుర్భాషలు ఆడినరు, అందువల్ల వాళ్ళు పోయి కొట్టారు అని అంటే, ఇంకా మరి ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? ఒకరినొకరు కొట్టేస్తే ఇంకొకరు పోయి కొట్టేసుకోవచ్చు. ఇంకా దాంట్లో ఇవన్నీ వ్యవస్థల మీద నమ్మకం ఎక్కడిది, వ్యవస్థల అవసరం ఎందుకు?
అది ఆలోచించాలి. అంటే కాకపోయేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లేదు, మాజీ వెంకటరెడ్డి గారు. ముఖ్యమంత్రి ఆ మాట్లాడడం ఎంత సిగ్గుచేట. మాజీ ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కూడా మనము ఇవాళ మనందరం ఉన్నాం, మీరు నేను ఇంక్లూడింగ్ అందరం ఉన్నాం, ఇంక్లూడింగ్ ఆశా గారు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక వాళ్ళ మీడియా సమావేశాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది అంటే ఎంత డిస్కంఫర్ట్ ఉందనేది ఆలోచించాలి. ఇవాళ మనందరం మాట్లాడినప్పుడు మనం ఒక 1000 మంది వీక్షకులు ఉంటారు కాబట్టి మనం మాట్లాడేటువంటిది అర్థవంతమైనటువంటి ఆరోపణలు, ఆదర్శవంతమైనటువంటి ఒక నాలెడ్జ్ని మనం గెయిన్ చేసి డెలివరీ చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది పార్టీలకు అతీతంగా ఒక పార్టీనని కాదు, ఒక పార్టీనని అన్ని పార్టీలకు సూచన ఇస్తున్నాను. ఎందుకంటే లక్షలాది మంది వ్యూస్ చూస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది వాళ్ళు అనుకుంటుండొచ్చు ఈ రోజు మీడియాలో మేము మాట్లాడాము, మేము గొప్ప హీరో అయిపోయినామని. కానీ ప్రజలు తీర్పు ఇస్తారు. ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు. చదువురాని ఒక మహిళను కూడా ఏదైతే వీడియో ఉందో ఆమె ఆలోచిస్తే ఒక 70 ఏళ్ళ ముసలావిడ కూడా ఇది మాట్లాడొచ్చా మాట్లాడరాదని. అయితే ప్రధానంగా వరదలకు వాళ్ళు శాయశక్తులు పనిచేస్తున్నారు. ఎందుకంటే అటు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ పీపుల్ సఫిషియంట్ ఎంప్లాయీస్ని వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేస్తుండ్రని అనుకుంటున్నాను. కానీ ప్రజలకు ఇవాళ వరదలు జరిగి ఒక 10 రోజుల క్రమం జరిగింది కాబట్టి ఫస్ట్లో 5 రోజులకో 3 రోజులకో ఆదుకున్న వ్యక్తికి కొంత సంతృప్తి ఉండొచ్చు. బట్ 9వ రోజు 10వ రోజు ఆదుకున్న వ్యక్తికి కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఎస్, ఎవరైనా తప్పు జరిగినప్పుడు అంతా 100% డెలివరీ చేయలేనప్పుడు చేయలేము కూడా. మనం కూడా మన బంధువులే ఒక 10 మంది ఎక్కడైనా నిరాశ్రయులు అయితే అందరినీ 10 మందిని ఎట్ ఎ టైం మనం ఆదుకోలేం కదా. సో ఇది కూడా ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. బట్ వాళ్ళలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది, ఎంతవరకు చేశారనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనం డ్రోన్స్ వాడారు, లేకపోతే ఫైర్ ఇంజిన్స్ వాడారు, రకరకాలుగా వాట్ ఎవర్ ఎక్విప్మెంట్స్ ఆర్ అవైలబుల్, దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. కానీ ఎవరికి జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరు పూడ్చలేరు. అది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక హక్కు. వాళ్ళు చేసినామని చెప్పొద్దు. ఓకే, ఎందుకంటే అది ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ అధికారులది. కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ని మాత్రం మనం డిస్కరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ చేయకుండా ఉండాలి అన్నట్టు మనం కూడా వాళ్ళు చేసిన వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ప్రజలకు కూడా వాళ్ళు అతి త్వరలో హెల్ప్ చేస్తారని ఆశించాలని కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటి అంటే అసలు ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడినా, మీరు ఎన్నిసార్లు వార్న్ చేసినా భవిష్యత్తులో ఈ రాజకీయ వ్యవస్థ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితికి చేజారిపోయింది ఆల్రెడీ. ప్రజాస్వామ్యం అనేది మనం అనుకుంటాం, ప్రజాస్వామ్యంలో మనం సీఎం ఒక కామెంట్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చి 3-4 నెలలు అవుతుంది కదా, మేము ఎప్పుడైనా మా నాయకుల నుంచి బూతులు రావడం మీరు చూసారా అని. నిజంగానే వినలేదు. ప్రెస్ మీట్ల నుంచి ఆ గతంలో ఏదైతే కొంతమంది మాజీ మంత్రులు చేసినటువంటి కామెంట్స్, ఆ బూతులు మనం ఇప్పుడు ప్రెస్ మీట్ లో వినట్లేదు. హుందాగానే ఉంటున్నాయి. ఏం చేశారు, మేము ఇది చేశాము, ఈ విధంగా ఎట్లా మాట్లాడతారనే స్థాయి వరకు వింటున్నాను తప్ప. కానీ ఇప్పుడు డిబేట్ లోనే ఓకే రైట్ ప్లీజ్. అయితే ఆశా గారు మీరు అన్నట్టుగా ప్రజలు చాలా అర్థవంతమైనటువంటి సోషల్ మీడియా హ్యాండీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకటేశ్వర రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం వినలేదన్నాడు. ఇటువంటి కొంతమంది ఉండొచ్చు. కానీ విన్న వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషకు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అటువంటి రియాక్షన్ ఇచ్చిండు అనేది ఆలోచిస్తారు కదా. అంటే రియాక్షన్ ఇవ్వనంత మాత్రాన్ని ఆయన చేతగాంతనమనో లేకపోతే ఆయనకు మాటలు రావనే కాదు, మాటలు అందరికీ వస్తాయి. కానీ సంస్కారం అడ్డం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది, ఒక హూందాతనం అడ్డం వస్తుంది. కాబట్టి ఆ హూందాతనాన్ని ప్రజలు గుర్తిస్తారు. రేపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్తబ్దత, ఆయన యొక్క హూందాతనం ఉన్నదనుకోండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తిస్తారు. అంతేగాని ఇవాళ ప్రజలు ఎవరేం పిచ్చోళ్ళు కాదు, మీడియా ఈజ్ అన్ హ్యాండ్. మీలాంటి మీడియా జర్నలిస్టులు ఇవాళ ప్రతి కార్నర్కు మారుమూల ప్రాంతాన్ని కూడా చేరవేసేటువంటి క్రమంలో ఉన్నారు. దయచేసి నేను ఏం చెప్తున్నాను, వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకంటే అధికార పార్టీకి రిప్రజెంట్గా ఉన్నది కాబట్టి ఎవరికైనా మీ ఐ న్యూస్ ద్వారా ప్రధానంగా రాజకీయ నాయకులకు
మనం మాట్లాడే అధికార పార్టీ విధానము, కాదు, మనం వైఎస్ఆర్సీపీకి సంబంధించి వెంకటేశ్వర రెడ్డి గారు. సారీ సార్, అందరికీ చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అందరికీ, మనము మీరు కోట్లాది మందికి మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, మీరు వీక్షిస్తున్నప్పుడు, మీరు ఒక రాబోయే యంగ్ జనరేషన్ కి వాళ్ళకు ఒక అర్థవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాను. కానీ గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన దానికి సరైనటువంటి మూల్యం చెల్లించుకున్నా కూడా ప్రజలు మళ్ళీ వాళ్ళు రియలైజ్ కాలేకపోతే ఇక అది ఎవరు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు అన్నట్టుగా ఒక సామెత ఉంటుంది. అదే విధంగా ప్రజలు కూడా గుర్తిస్తారు. అంటున్నారు వచ్చేసారి ఇప్పుడు అధికార పార్టీ సింగిల్ డిజిట్ వస్తుంది, మీరు చూసుకోండి అనేది. మాట్లాడండి. ఓకే, ఈ బూతుల గురించి కొద్దిసేపు పక్కన పెడితే గత నుంచి మాట్లాడుకుంటున్నాం, ఇప్పటి నుంచి మాట్లాడుకోకూడదనే విధానాన్ని స్వాగతిద్దాం, కోరుకుందాం. ఎందుకంటే పిల్లలు కూడా చూస్తుంటారు ప్రెస్ మీట్లు, మన డిబేట్ కూడా లక్షలు చూస్తుంటారు కాబట్టి 2 స్టేట్స్లో కాస్త హుందాగా నడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, బాజీ గారు నిన్న మరొక కామెంట్ చేస్తున్నారు, అధికారం ఎప్పుడు మీదే ఉంటుందని అనుకోకండి, కొత్త రాజకీయాన్ని నాంది పలుకుతున్నారు, ఈ విధంగా ఉంటే మీరందరూ కూడా నెక్స్ట్ టైం ఈ జైల్లోనే ఉంటారు చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు, అది కూడా చూసుకోండి అని చెప్తున్నారు. ఎట్లా చూడాలి అంటే ప్రజల చేతుల్లో లేదా? ఖచ్చితంగా అండి, ప్రజలు చూస్తానే ఉన్నారు ఎవరి విధానం ఎలా ఉంది, ఏ పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ పార్టీ యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు మీరు ఏంటంటే, ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేసిన విధానాన్ని ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే చూశారు, దాని మీద చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి తనని, అదే పారామీటర్ అవుతుంది రేపు ఎన్నికల్లో, భవిష్యత్ ఎన్నికల్లో. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడారు, ఈ 5 ఏళ్ళు ఏం చేశారు, అట్లాగే అధికార పక్షం ఏం పని చేసింది, ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళు ప్రజలకు ఏం చేశారు, ఇదే ప్రామాణికంగా రేపు ఎలక్షన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా సింగిల్ డిజిటా, డబుల్ డిజిటా, లేకపోతే ఇంకోటా అనేది ప్రజలు నిర్ణయించేది, ఎవరి చేతుల్లో ఉన్నదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఉక్రోషం ఆక్రోషంతో మాట్లాడుకుంటా ఉంటారు. ఒక మైండ్ గేమ్, ఒకళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకొకళ్ళు దెబ్బతీయటం అనే ఒక పద్ధతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రజలే ఆఖరి నిర్ణేతలు, దీంట్లో ఎట్టి అనుమానమే లేదు. పూర్వం కంటే కూడా ప్రజలు ఇంకా విఘ్నులని, ఇంకా బాగా ఇవాళ అవేర్నెస్ పెరిగిపోయింది జనంలో. ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు అనేది, వాళ్ళ మనస్తత్వం ఏంటి, క్యారెక్టర్స్ ఎవరికి, ఏ నాయకుడి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలు ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా చాలా వేగంగా ప్రజల్లో వ్యాపించింది. సో ఏంటంటే అంత ఈజీగా రాజకీయ పార్టీల యొక్క ఆటలు మునుపుట్లాగా సాగవు. ఏది పడితే అది మాట్లాడటానికి, ఎలా పడితే అలా పనిచేయడానికి ఖచ్చితంగా ఒక నిబద్ధత, క్రమశిక్షణ, హుందాతనంతో రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉంది, ప్రవర్తించాలి కూడా. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రాజకీయాలు రావడానికి ఆసక్తి ఉంటుంది. వాళ్ళు కూడా ఒక పద్ధతిగా మరి ఒక మంచి రాజకీయాల్ని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా బూతులు తిట్టుకుంటూ, కొట్టాడుకుంటూ, కీటికి మాటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు బురదేసుకుంటుంటే చాలా ఒక తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరానికి వెళ్తాయి. రాజకీయాలన్నీ కూడా చాలా మురికి కోపంలాగా తయారైపోయి ప్రజలు చాలా నెక్స్ట్ జనరేషన్ ప్రజలకు కూడా చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనేది నా అభిప్రాయం. కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ ఏం కాదండి, ఏ పార్టీ అయినా కూడా ఒక హుందాతనంగా మరి అందరి ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి. తప్పు చేస్తే నిలదీయాల్సిందే, మాట్లాడాల్సిందే, అది కూడా ఒక పద్ధతిగా, ఒక మంచి భాషతోటి, ఒక మంచి హుందాతనంతో మాట్లాడాలి. గతంలో ఎలా ఉండేయండి రాజకీయ నాయకులు, ఎలా నడిపారు? ఒక 20-30 సంవత్సరాల క్రితం చూస్తే కనుక పాలిటిక్స్ ఎంత పవిత్రంగా ఉండేది. మళ్ళీ అట్లాంటి రోజులు రావాలని కోరుకుందాం బాజీ గారు. ఎక్కడో చోట నేర్చుకునే పరిస్థితులు శ్రీకారం చుట్టాలి కాబట్టి. ఏవగింపు, అసహ్యకరంగా రాజకీయాలు తయారని ఈ పరిస్థితి మారాలి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అందరం కూడా పద్ధతిగా మాట్లాడుకొని, పద్ధతిగా డిబేట్స్ లో కూడా, ఈవెన్ డిబేట్స్ లో కూడా ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాయకుడు చేసిన మాటలను ఆయన సమర్థిస్తారా, లేకపోతే ఆయన ఇబ్బంది పడుతున్నాడు? నాకు తెలుసు వెంకటేశ్వర రెడ్డి గారు హుందాగా ఉండే మనిషి, మరి ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆ నాయకుడు. రావు గారు, నెక్స్ట్ టైం మీరు అధికారంలోకి రారు, జైళ్ళన్నీ కూడా మీ నాయకులతో నిండిపోబోతున్నాయి అనేది కామెంట్. ఈ విషయం పక్కన పెడితే ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? సిస్పాడు లెక్కలు తప్పులు లెక్కిస్తామని చెప్పి మొదట్లో చెప్పారు, చాలా స్పీడ్ గా తప్పులు అనేవి కౌంట్ అవుతున్నాయని చెప్పున్నారు నిన్న. ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ విత్ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ విత్ ఫిల్తీ లాంగ్వేజ్, అది కరెక్ట్ స్టేట్మెంట్. అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు,
ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు, కంట్రోల్ తప్పిపోతున్నాడు. అది ఆయన అయిపోయింది, తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని పరిగణనలు తీసుకోవడమే వేస్ట్. ఎందుకంటే ప్రజలు తెలివైన వాళ్ళు, ఇలాంటి విజ్ఞత లేనటువంటి కార్యక్రమాలు భాష మాట్లాడడం వల్ల ప్రజలు ఆ తీర్పిచ్చారు. నందిగామ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా మేము గతంలో చూసి అరెస్ట్ చేసామంటున్నారు. ఒకవేళ ఆశ గారు ఇక్కడండి, గతంలో 5 సంవత్సరాల పదవి కాలం ఏం జరిగిందంటే, మనం కంప్లైంట్ ఇస్తే పోలీసులు కానీ ఎవరు కానీ వీళ్ళ ప్రెషర్ వల్ల వాళ్ళ ఇష్టమున్న పేరు పెట్టడం, ఇష్టమున్న పేరు తీసేయడం, ఇలా జరిగింది. ఆడ జరిగింది. ఎందుకంటే ఆ రోజు వ్యవస్థను ఆ విధంగా నిర్వీర్యం చేసి వెలిస్తున్న ఆ రోజు అలా వాడుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఒక కేసులో క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత విత్ డ్యూ ఇన్వెస్టిగేషన్స్లో మళ్ళీ మా అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా వేయచ్చు. ఈ నందిగామ సురేష్ దాంట్లో కూడా అదే జరిగింది. అడిషనల్ ఛార్జ్ షీట్ వేసి ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత ఏదైనా నేరం మీద ఆరోపణ వచ్చిన తర్వాత మీరు వెళ్తే, అంటే మీ పార్టీ అధినాయకుడు నేరస్తులకు అనుకూలంగా ఉంటాడు అనమాట. నేరస్తులు, ఎందుకంటే అతను కూడా నేరస్తుడే కాబట్టి నేరస్తులను చూస్తే సానుభూతి వస్తుంది, జాలి కలుగుతుంది. అందుకే పోయి అరెస్ట్ అయిన పోయి జైలుకి పోయి పరామర్శించి వచ్చిన తర్వాత దాన్ని ఖండిస్తాడు. ఖండించడం కాకుండా చిన్న చిత్తగా రాళ్ళు పడితే తప్పేంటి అంటాడు. ఈ కామెంట్ చెప్పండి. రాళ్ళు పడి తప్పేంటంటే, ఇప్పుడు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలండి? సరే, నీ మీద ఆరోపణ వచ్చింది, పో విచారణ ఎదుర్కో, నువ్వు ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రా, అప్పుడు నీకు స్వాగతిస్తామని చెప్పాలి. అది నాయకుడి యొక్క లక్షణం. నీకు నాయకత్వ లక్షణమే లేవు, నీకు ఆ భాషనే రాదు, ఆ బాడీ లాంగ్వేజ్ లేదు, నువ్వు ఎక్కడ నాయకుడవు? ఓకే, వెంకటరెడ్డి గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. సరే, ఇవన్నీ పొలిటికల్ డైవర్షన్ కోసం, టాపిక్ డైవర్షన్ కోసం మాట్లాడే మాటలు. కానీ నేనైతే క్లియర్గా ఒక మాట చెప్తాను. విజయవాడలో జరిగిన ఘోరం మీద కంప్లీట్గా న్యాయ విచారణ చేపట్టి, అవి గేట్లు ఎత్తడం దగ్గర నుంచి అవ్వచ్చు, బోట్ల విషయం అవ్వచ్చు, లేదా కబ్జాలు జరగడం అవ్వచ్చు, ఈ ప్రమాదానికి కారణాలు ఎవరైతే ఉన్నారో పార్టీ రహితంగా వాళ్ళందరి మీద సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించాలి, లేదా సిబిఐ ద్వారా న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవి తీసుకోకుండా కేవలం ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని గనక ప్రభుత్వం ఆరోపణలు చేసి కాలయాపన చేస్తే ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి విషయాన్ని మా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థని సిఐడి సరిపోదా? సిబిఐ అవసరమా? ఏ పార్టీ ఉన్నా స్వాగతిస్తామంటున్నారు. అదే విధంగా అరెస్టులు చేసినప్పుడు కూడా స్వాగతించండి. ఒకవేళ తప్పు చేస్తే న్యాయ విచారణ చేయడానికి మీకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సిబిఐకి న్యాయ విచారణ ఇవ్వడానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ సిబిఐ వద్దడం అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ సిబిఐ, అధికారం పోగానే మళ్ళీ సిబిఐ వద్దు. ఏంది ఇది? అసలు ఎటు పోతున్నాము? ఏం జరుగుతోంది? గతంలోనేమో మీరు కావాలంటారు, మీరు వద్దంటారు, అసలు మీరు వద్దంటారు, తర్వాత మీరు వద్దంటారు, ఇప్పుడేమో కావాలంటారు. ఏం జరుగుతోంది? ఓకే, ఏదైనా కావచ్చు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక సంప్రదాయబద్ధంగా కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలి, మంచి జరగాలి. ఆ బోట్ల విషయంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే 3 బోట్లు నిన్న తీయడానికి అతి కష్టం మీద అక్కడికి డ్రైవర్లు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కత్తిరించి ఎక్కడ ఏ విధంగా తీసుకురావాలి, ఎవరు ఉన్నారు, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. నిజంగానే కావాలని కనుక చేసుండుంటే, ఇది ఏదైతే గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్టుగా, అధికార పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టుగా కావాలని కనుక జరుగుండుంటే అది ఎంతటి వారైనా సరే శిక్షార్హులే అంటూ కూడా వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నారు. కాబట్టి కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దేవుడి దయ వల్ల ఏది జరగలేదు. అది ఒక విధంగా సుపరిణామం అనుకోవాలి. కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఇటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం.